అందరికి నమస్కారం. నా పేరు నాగరాజు, జియాలజిస్టు, నల్గొండ. యాక్చువల్గా మనం స్టడీ ఆఫ్ జియాలజీ అని ఒక జియాలజీ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ చెప్పుకునే క్రమంలో నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల చాలా రోజుల నుంచి నేను ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళలేకపోయినా, కొంచెం ఫీల్డ్ వర్క్ ఉండడం వల్ల. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ వచ్చేసాం. స్టడీ ఆఫ్ జియాలజీ గురించి మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ రోజు వీడియోస్ వస్తూ ఉంటాయి. మనం జియాలజీలో కొన్ని పార్ట్స్ చెప్పాము కదా, అంటే ఫిజికల్ జియాలజీని, క్రిస్టలోగ్రఫీ, మినరలాజీ, పెట్రాలజీ, స్టాటిగ్రఫీ, ఎకనామిక్ జియాలజీ, పేలియంటాలజీ, హైడ్రాజియాలజీ, ఇంజనీరింగ్ జియాలజీ, మైనింగ్ జియాలజీ అని ఒక జియాలజీలో 11 టైప్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. అందులో మనం ఈరోజు ఫిజికల్ జియాలజీ అంటే భౌతిక భూ విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం. ఈ యొక్క సబ్జెక్ట్లో ముఖ్యంగా తెలిసేది భూమి యొక్క పుట్టుక, అంటే ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ అండ్ రూపం, ఫార్మేషన్, వయసు, ఏజ్ ఆఫ్ ఎర్త్, భూమి యొక్క వయసు ఎంత, నిర్మాణం, స్ట్రక్చర్, భూమి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని యొక్క అంటే దాని స్ట్రక్చర్ ఏమేమంటే ట్రస్ట్, మాంటిల్ కోర్, దాని యొక్క స్ట్రక్చర్, పరిమాణం, వాల్యూమ్, భూమి యొక్క వాల్యూమ్. అంటే మనమంతా ప్రజెంట్ భూమి గురించే తీసుకుంటాం. భూమిలో ఎక్స్పోజ్ బయట ఉన్నాయితో పాటు భూమి ఇంటర్నల్, భూమి అంతర్గతంలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి రాక్స్, శిలలు ఉన్నాయి, వీటన్నిటి గురించి ఇవి తెలిస్తే వస్తుంది. తర్వాత వర్గీకరణ అంటే చాప్టర్స్, ఇందులో అగ్నిశిలలు, రూపాంతర శిలలు, సెడిమెంట్ రాక్స్, అవక్షేప శిలలు, వాటి మనం దాంట్లో ఖండాలు ఎలా ఏర్పడ్డాయి. ప్రస్తుతానికి అయితే 7 ఖండాలు ఉన్నాయి, కానీ పూర్వం వెళ్తే అందులో ఒకటే పాంతియా, లూథియా అని రెండే ఉంటాయి భూభాగాలు. దాని గురించి కూడా చెప్పుకున్నాం. దానివల్ల ఒక్కొక్కటి కాలక్రమేణా తీసుకుంటూ పెద్ద 7 ఖండాలు ఏర్పడాయి. చలనాలు అంటే మూమెంట్స్ అండ్ భూకంపాలు, అగ్నిపర్వతాలు, సైదిల్యం, వెదరింగ్ ఆఫ్ ప్రాసెస్, సైదిల్యం అంటే వెదరింగ్ ఆఫ్ ప్రాసెస్, రివర్స్, ఓషియన్స్ అండ్ అంతర్భౌమ జలం, ఇదే గ్రౌండ్ వాటర్. అంటే ఈ విధంగా మేజర్ సబ్జెక్ట్ ఇది, దీని గురించి వస్తుంది. సో దీని గురించి రాకముందు ఇందులో